1999 జూలై నెల హిమాలయాల మంచు కొండల్లో ఒక రాత్రి భారత సైన్యం ఒక అసాధారణ పరిస్థితిలో ఉంది. గాలి కూడా గట్టిగా ఊదుతోంది. ఆక్సిజన్ తక్కువ, చుట్టూ నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం వెనక దాగి ఉంది ఒక యుద్ధం. 24 గంటలు, కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 24 గంటల్లో గెలిస్తే దేశం గెలుస్తుంది, ఓడిపోతే చరిత్ర పూర్తిగా మారిపోతుంది. అయితే ఆ చివరి 24 గంటల్లో ఏం జరిగింది? ఎందుకు కొంతమంది సైనికులు తిరిగి రాలేదు? 1999 కార్గిల్ యుద్ధం అప్పటికే చివరి దశకు చేరుకుంది. భారత సైన్యం ఇప్పటికే చాలా పర్వతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ ఇంకా కొన్ని కీలకమైన పాయింట్లు శత్రువుల చేతిలో ఉన్నాయి. ఇవి సాధారణ స్థలాలు కాదు, ఇవి ఎత్తైన కొండలు. అక్కడికి చేరుకోవడం అంటే మరణాన్ని ఎదుర్కోవడమే. ప్రతి అడుగు ముందుకు వేస్తే శత్రువు ఎక్కడో పైనుంచి చూస్తూ ఉంటాడు. వాళ్లకు అడ్వాంటేజ్ ఉంది, హైట్. మన సైనికులకు డిసడ్వాంటేజ్, సర్వైవల్. ఆ సమయంలో భారత సైన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వెనక్కి తగ్గితే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి చివరి దాడి చెయ్యాలి. కానీ సమస్య ఏంటంటే టైం లేదు. వాతావరణం కూడా కఠినంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో చివరి 24 గంటలు చాలా కీలకమయ్యాయి. ప్రతి సైనికుడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇది గెలుపు లేదా మరణం. శత్రువులు చాలా తెలివిగా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎత్తైన పర్వతాలపై ఉండి కింద ఉన్న ప్రతి కదలికను గమనించగలిగారు. వాళ్లకు సరఫరాలు కూడా సులభంగా చేరుతున్నాయి. మన సైనికులు మాత్రం ఒక్కో అడుగు వేయడానికి కూడా ప్రాణాలు పెట్టాల్సి వచ్చింది. మంచు, చలి, గాలి ఇవన్నీ కలిపి ఒక యుద్ధం లాంటి పరిస్థితి సృష్టించాయి. ఈ పరిస్థితిలో మన సైన్యం ఒక రిస్కీ ప్లాన్ తీసుకుంది. రాత్రి సమయంలో దాడి చెయ్యాలి. ఎందుకంటే పగలు వెళ్తే శత్రువు వెంటనే గుర్తిస్తాడు. కానీ రాత్రి కూడా సేఫ్ కాదు. చీకట్లో అడుగు తప్పితే నేరుగా లోయలో పడిపోవాలి. అయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. హిమాలయాల యుద్ధభూమి. హిమాలయాల నిశ్శబ్దం ఇప్పుడు నిశ్శబ్దం కాదు, అది ఒక క్రూరమైన యుద్ధ శ్వాస. మంచు తుఫాను మధ్యలో కొద్దిమంది సైనికులు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు పోరాడేది శత్రువుతో కాదు, ఈ కొండలతోనే. ఆ ముఖంలో భయముంది, కానీ ఆ భయాన్ని దాటి వెళ్లే ఒక నిర్ణయం కూడా ఉంది. చలితో గడ్డకట్టిన శ్వాస, కానీ కళ్ళలో మాత్రం ఒక్కటే ఫోకస్: బ్రతకాలి లేదా మిషన్ పూర్తి చెయ్యాలి. ప్రతి అడుగు ఒక పోరాటం, ప్రతి జారుడు ఒక మరణానికి దగ్గర. ఈ మంచు గోడపై సైనికులు ఎక్కడం కాదు, వాళ్ళు జీవితం మీద పోరాడుతున్నారు. ఇక్కడ ఎలాంటి శబ్దం లేదు, కానీ అదే అతిపెద్ద ప్రమాదం. ఈ నిశ్శబ్దం వెనుక శత్రువు దాక్కున్నాడు, ఎప్పుడైనా పేనడానికి సిద్ధంగా ఉన్న నీడలా. ఒక సంఖ్య 24 గంటలు. కానీ అది గంటల గురించి కాదు, అది జీవితం మిగిలిన సమయం. ప్రతి సెకనుతో ఈ కొండలు మరింత చల్లబడుతున్నాయి, మరింత ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం, తరువాత నరకం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ బుల్లెట్లు మంచుని చీల్చుకుంటూ దూసుకొస్తున్నాయి. పైనుంచి చూస్తే ఇది ఒక మ్యాప్లా కనిపిస్తుంది, కానీ లోపల అది జీవితం మరియు మరణం మధ్య ఉన్న సన్నని గీత. ప్రతి కదలిక ఒక తప్పు కావచ్చు, ప్రతి అడుగు ఒక చివరి అడుగు కావచ్చు. ఆ ఒక్క వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. చుట్టూ తుఫాను, లోపల నిర్ణయం. అతను చిన్నవాడు కాదు, కానీ ఈ కొండల ముందు అతను చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. చేతులు వణుకుతున్నాయి, చలి వల్ల కాదు, ఎదురు చూస్తున్న క్షణం వల్ల. ఆ రైఫిల్ ఇప్పుడొక ఆయుధం కాదు, అది ఒక ఆశ.
This was not మంచు just a తుఫాను వారిని మృంగేస్తోంది. battle of endurance, ఒక్కొక్కరిని కాదు, and ఒక మొత్తం irreversible దళాన్ని. చివరికి మిగిలేది ఏమిటి? విజయమా లేక మౌనమేనా? We are taking heavy fire from the ridge. Where's the objective? Echo 6, this is. We're hit. Heavy resistance at the objective. We're trapped inside the bunker. Say again, headquarters. We are losing signal. Forget it. Unit C, advance to the ridge. Move. Contact. They made it to the objective, but they're pinned down. Taking heavy casualties. Final push! All units advance on the objective! Move! Move! Move!